సంక్రాంతి వచ్చిందంటే ఈ ఒక్క వీడియో కోసం చాలా మంది వేచి చూస్తూ ఉంటారు. ఏంటంటే కొత్తగా పెళ్లిళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అంటే ఆంధ్ర నుంచి ఎప్పుడెప్పుడు ఈ వీడియోలు వస్తాయా, ఎవరెవరు పెడతారా అని చూస్తాం. ఏంటంటే ఇంటికి వచ్చిన కొత్త అల్లుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం చూసినాం, లాస్ట్ టైం నేను చూసినంత వరకు అయితే 275 300 ఐటమ్స్ వరకే అదే హైయెస్ట్ అన్నట్లుగా వినడం జరిగింది. కానీ ఈసారి ఏపీలోని కోనసీమ ఒక జిల్లాల 1574 రకాల వంటకాలు కొత్త అల్లుడికి పెట్టినట. ఇక తిన్నాక ఆయన పరిస్థితి మన అర్థం తిన్నారో లేదో తెలియదు, కానీ తిన్నాక ఆయన పరిస్థితి ఎట్లున్నది అనేది ఒక్కసారి కామెంట్లో పెట్టండి. ఇది ఇగో కొత్తగా వచ్చిన ఇంటి అల్లుడికి ఇట్లా మర్యాద చేసిందంట. ఇంకొకటి పాల్వంచలో కొత్త జంటకు వడ్డించిన 271 వంటకాలు. అసలు ఏం చేస్తారండి, నాకు తెలిసి చాక్లెట్లు, స్వీట్లు అన్ని, నాన్ వెజ్, వెజ్ అన్ని పెట్టి పడేసినట్టున్నారు. మొత్తం 1574 రకాల వంటకాలు పెట్టిందంట. ఇది నిజంగా ఆ వైబ్స్ అంటే ఏ రాష్ట్రానికి తగినట్టు ఆ రాష్ట్రానికి, మనకొక లెక్క వాళ్ళకొక లెక్క. వాళ్ళ దగ్గర పందాలు, ఇంకా కొత్తగా వచ్చిన అల్లుడికి ఇట్లా వంటకాలు పెట్టుడు. ఇక మన దగ్గర ఎట్లుంటుంది అనేది ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రాత్రి పొద్దున్న దాకా ఎగిరిస్తానే ఉంటారు పతంగులు. ఇక తర్వాత ముక్క సుక్క అన్ని నడుస్తూ ఉంటాయి. మన వైబ్స్ ఒక లెక్క ఉంటుంది, ఇక అక్కడ ఒక లెక్క ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినంత వరకు అయితే మరి దాంట్లో జనరల్గా ఏంటంటే పండుగకు వస్తున్నారంటే పప్పు, రసం, పులిహోర, కారపూస, సకినాలు, ఆపై అరిసెలు, లడ్డూలు అవి వడ్డిస్తారే. అవి ఒక 10-15 రకాలైతేనే అవే ఎక్కువ అనుకుంటాం. ఈడ మనం చూసుకున్నట్లయితే 1500 దాటిపోయింది. ఈడ 271 వంటకాలు. ఇది అట్లా ఆంధ్రాలో ఏంటంటే కొత్త వచ్చిన అల్లుళ్లకు వాళ్ళు అట్లా మర్యాద చేస్తూ ఉంటారు. మరి దీన్ని కూడా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారా? కొత్తగా పెళ్ళైన జంటలు వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి మీ అత్తగారు మీకేం పెట్టిండ్రు, ఎట్లున్నది మరి మీ ఇయర్ రిసీవింగ్ అనేది వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్లో తెలపండి.